సంక్రాంతి పండుగ రోజు జగన్మాత దుర్గాదేవి గణేశుణ్ణి, కృష్ణుణ్ణి, హనుమంతుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి పిలిచి ఒక అందమైన బొమ్మల పోటీ నిర్వహిస్తుంది. ముందుగా గణేశుడు తన తండ్రి అయిన శివుడు బొమ్మని గంభీరంగా భక్తితో గీశాడు. అందులో తన తండ్రి మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనబడుతుంది. తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ తన హృదయంలో నిలిచిన అందమైన శ్రీరాముడి బొమ్మని గీశాడు. ఆ బొమ్మలో భక్తి, ప్రేమ, రామనామ మహిమ క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ధర్మాన్ని గుర్తు చేస్తూ ప్రజల గుంపుని గీస్తాడు. అందులో సమాజ సృష్టిని సూచిస్తుంది. కృష్ణుడు నా ఆలోచనల్లో, నా ఊహల్లో, నా జ్ఞాపకాల్లో, నా ఊపిరిలో రాధే నిండిపోయింది అని చెప్పి రాధబొమ్మని గీస్తాడు. ఈ పోటీ ద్వారా అమ్మ దుర్గాదేవి చెప్పే సందేశం ఒకటే: భక్తి, ప్రేమ, ధర్మం ఇవే నిజమైన కళలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.